8.5 కోట్ల సంవత్సరాల క్రితం వరకు ఇండియా అండ్ ఆస్ట్రేలియా కలిసి ఉండేవి. కానీ లావా పైకి రావడంతో ఇండియా ఆస్ట్రేలియా నుంచి సపరేట్ అయిపోయాక మన ఇండియా ప్లేట్ ఒంటరిగా నార్త్ సైడ్ ప్రయాణించడం మొదలుపెట్టింది. కానీ మన ఇండియాతో పాటు మరొక దేశం కూడా ప్రయాణంలో కొనసాగింది. అదే శ్రీలంక. శ్రీలంక అండ్ ఇండియా రెండు కూడా మొదటి నుంచే కనెక్ట్ అయ్యే ఉన్నాయి. జియోగ్రఫికల్గా రెండు ఒకటే, బట్ పొలిటికల్గానే వేరు. ప్రస్తుతం ఇప్పుడు సీ లెవెల్ పెరగడం వల్ల శ్రీలంకకి ఉన్న కనెక్షన్ కనిపించకుండా పోయింది. బట్ నిజానికి సముద్రంలో రెండు దేశాలు ఎప్పటి నుంచో కలిసే ఉన్నాయి. తమిళనాడు, కేరళలో ఉన్న రాళ్ళు మరియు నార్త్ శ్రీలంకలో ఉన్న రాళ్ళు సేమ్ ఒకేలా ఉన్నాయి, సేమ్ వయసు కలిగి ఉన్నాయి. జియోగ్రఫికల్గా రెండు ఒకటే. అందుకే ఇండియాతో పాటు శ్రీలంక కూడా ప్రయాణించడం మొదలుపెట్టింది. అప్పుడు టేతిస్ అనే మహాసముద్రం ఉండేది. ఈ సముద్రంలో మన ఇండియా ఒక ఐలాండ్ లాగా ప్రయాణించడం కొనసాగించింది. 9,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. ఈ ప్రయాణం మొదట్లో కొంచెం మెల్లగానే కొనసాగింది. ప్రతి సంవత్సరానికి ఇండియా ప్లేట్ 5 సెంటీమీటర్ల దూరం జరుగుతూ ప్రయాణించింది. కానీ ఈ స్పీడ్ ప్రస్తుతంతో పోల్చుకుంటే చాలా ఎక్కువే. ఎందుకంటే ప్రస్తుతం ఖండాలు ప్రతి సంవత్సరం కేవలం 1.5 సెంటీమీటర్లే కదులుతున్నాయి. ఇక ప్రయాణం కొనసాగింది. కానీ ఈ ప్రయాణం మధ్యలో మరొక సంఘటన జరిగింది. అదేంటి అంటే మన ఇండియా ప్లేట్ టేతిస్ అనే మహాసముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు 6 కోట్ల సంవత్సరాల క్రితం ఒక హాట్స్పాట్ మీదుగా ప్రయాణించింది. ఆ హాట్స్పాటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రీయూనియన్ ఐలాండ్స్. ఈ ప్లేస్ మీదుగా మన భారతదేశం ప్రయాణించేటప్పుడు కింద మళ్ళీ భూమి లోపల నుంచి మ్యాంటిల్ ప్లూమ్ అంటే లావా పైకి వచ్చింది. ఈ ప్రభావానికి మన భారతదేశంలో అగ్నిపర్వతాలు తయారయ్యాయి. అలా పుట్టుకుని వచ్చినవే ప్రస్తుతం ఉన్న డెక్కన్ ట్రాప్ మౌంటైన్స్ మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో ఉన్నాయి. అలాగే కొన్ని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. వీటిని తెలుగులో డెక్కన్ పీఠభూములు అని పిలుస్తారు. ఇవి 6 కోట్ల సంవత్సరాల క్రితం తయారయ్యాయి. దీని మీద ఫుల్ వీడియో కావాలి అనుకుంటే కింద ట్యాగ్ చేశాను చూడండి.